సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడనైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, బహుశా గతంలో చాలాసార్లు ఈ వాక్యాన్ని మనము చదివి ఉండవచ్చును. అయితే ఇది చదివేటప్పుడు లేదా వినేటప్పుడు అపవాది కూడా రంగప్రవేశం చేయొచ్చు. ఎలాగనగా, ఇది మామూలుగా ఇంతకుముందు చదివిందే కదా, మళ్ళీ చదవడం అవసరమా అని ఒకలాంటి విసుగు వాడు మీ లోపల కలిగించవచ్చు. చూడండి, మనం తల్లిపాలు మరిచినప్పటి నుండి ఘనమైనటువంటి ఆహారాన్ని మనము భుజించడానికి అలవాటు పడ్డాం. ముఖ్యంగా భారతదేశంలో వరి ప్రధానమైన ఆహారంగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగని ఆహారం తినడంలో ఏమాత్రం మనకు విసుగు రాదు కదండి. అలాగే దేవుడు మనలో ఉంచిన జీవాత్మకు వాక్యమే ఆహారం. ఈ వాక్యాహారాన్ని ఎంతగా మనం భుజిస్తామో అంతగా మనం ఆధ్యాత్మిక బలాన్ని, శక్తిని పొందుకుంటాం. అయితే చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడు ఆది మానవులను సూచించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఫలించాలి అంటున్నాడు, అభివృద్ధి చెందాలి అంటున్నాడు, విస్తరించాలంటున్నాడు, భూమిని నిండించాలి, తర్వాత దానిని లోపరుచుకొనుడి. ఇది సర్వమానవాళి పట్ల దేవునికి ఉన్న ఒక ప్రణాళిక. దీన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చాలని ఆయన ఉత్సాహంతో ఉంటూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క కార్యములకు లేక దేవుని అధికారమునకు మన జీవితంలో మనం అవకాశం ఇస్తే తప్పకుండా మనం ఫలించి అభివృద్ధి చెందుతామనే విషయాన్ని ఇక్కడ మనము గమనించబద్దులమై ఉన్నాం. ఆ రీతిగా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. అందరికీ వందనాలు.